సారీ గైస్, మళ్ళా అంటే ఒక 1 ఇయర్ దగ్గర 1 ఇయర్ క్యాఫీన్ మానేసిన నేను. బట్ ఒక 2-3 మంత్స్ నుంచి మళ్ళీ క్యాఫీన్ అలవాటైంది. ఐ మీన్ 2-3 మంత్స్ నుంచి తాగడం స్టార్ట్ చేసిన వీకెండ్స్ అట్లా. బట్ ఒక 1 మంత్ నుంచి ఫుల్ బ్లోన్ క్యాఫీన్ అడిక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ బ్యాడ్. నాకు మళ్ళీ నైట్ ట్రెమర్స్ ఇవి రావడం స్టార్ట్ అయినాయి. బట్ ఎస్, దిస్ ఈజ్ వేర్ ఐ యామ్. లైఫ్ ఈజ్ going around in circles, I suppose, but I should quit caffeine. It's not good for me. Generally caffeine ఏం బ్యాడ్ కాదు, బట్ I have anxiety, other things కాబట్టి I get night tremors, anxiety attacks. So coffee is not good for me. One of my last coffees. Let's see. But anyway, let's start the video. Part 3 of Greater Israel series. Sugar ఉందని కూడా బాగుంది. Nescafe Classic Latte. If anybody wants to try, they can try. It's good. So yes guys, welcome back to Ragadi. Part 3 Greater Israel series లో Part 1 లో మనం ఏబ్రహాం నుండి డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెకండ్ టెంపుల్ వరకు చూసినాము, అంటే 70 కామన్ ఈరా వరకు. అండ్ సెకండ్ పార్ట్ లో ఏ విధంగా 3 మోనోథెయిస్టిక్ మతాలు అంటే జూడయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం కి జెరూసలేం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ అయిపోతుందో, అండ్ ఏ విధంగా చారిత్రాత్మకంగా ఈ 3 మతాలు కూడా జెరూసలేం పైన పొలిటికల్ అండ్ రిలీజియస్ కంట్రోల్ మెయింటైన్ చేయడానికి చూస్తూ వచ్చినాయి. సో పార్ట్ 2 మనకి రఫ్ గా 8th సెంచరీలో ఎండ్ అవుతుంది. 8th సెంచరీ కామన్ ఈరా. సో ఇప్పుడు పార్ట్ 3 లో మనము ఆ టైం నుండి అంటే రఫ్ గా 8th 10th సెంచరీ నుండి మోడర్న్ ఈరా వరకు ఏం జరిగింది జెరూసలేం చుట్టూ, ఇజ్రాయెల్ చుట్టూ, అండ్ ఈ రోజు ఈ గ్రిడ్ లాక్ లో ఈ కాన్ఫ్లిక్ట్ లోకి ఏ విధంగా వచ్చి ఆగుతుంది అని. ఈ ల్యాడర్ ని చూడండి ఒకసారి. ఇప్పుడు ఇమేజ్ లో ఏదైతే మీకు ల్యాడర్ కనిపిస్తుందో అది చూడండి ఒకసారి. ఇది ఒక చెక్క ల్యాడర్ మేడ్ అవుట్ ఆఫ్ సీడర్, అండ్ ఇది క్రిస్టియానిటీకి సంబంధించిన హోలియెస్ట్ చర్చ్ పైన ఉన్నది, చర్చ్ ఆఫ్ ద హోలీ సెపల్కర్. ఈ చర్చ్ ప్రస్తావన మనం లాస్ట్ వీడియోలో చేసినాము. ఆ జాగాలో కాన్స్టాంటిన్, ఎంపరర్ కాన్స్టాంటిన్ ఏ విధంగా చర్చ్ కట్టిండో లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసినాం. సో ఎగ్జాక్ట్లీ అదే చర్చ్ పైన ఒక ల్యాడర్ ఉన్నది గోడను ఆనుకొని, అండ్ ఈ ల్యాడర్ ని ఇక్కడ ఎవరు పెట్టారో ఎవరికి తెలియదు. కానీ ఈ ల్యాడర్ ని గత 200-300 సంవత్సరాలుగా ఎవరు కదల్పలేదు. అంటే మనకు తెలిసి 200-300 సంవత్సరాలు అవుతుంది. అది యాక్చువల్ గా ఎప్పటి నుంచి ఉందో తెలియదు, బట్ డాక్యుమెంటెడ్ లెవెల్లో ఒక 250 years నుండి ఈ ల్యాడర్ ని ఎవరు కదల్చలేదు. ఎందుకంటే 6 క్రిస్టియన్ డినామినేషన్స్ ఈ బిల్డింగ్ ని షేర్ చేసుకుంటే. ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు, అదేంటంటే క్రిస్టియానిటీ అనేది ఒక మోనోలిత్ కాదు. అంటే క్రిస్టియన్స్, ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్ అందరి బిలీఫ్స్ లేకపోతే వాళ్ళ రిలీజియస్ ప్రోటోకాల్స్ అన్ని ఒకటి కాదు. క్రిస్టియానిటీలో చాలా డినామినేషన్స్ ఉంటాయి. అంటే లార్జర్ క్రిస్టియన్ అంబ్రెల్లాలో వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అంటే దగ్గర 45,000 డినామినేషన్లు ఉన్నాయి క్రిస్టియానిటీలో అని చెప్పేసి ఒక రఫ్ ఎస్టిమేట్ ఉన్నది. వీళ్ళలో మెయిన్ గ్రూప్లు వచ్చేసి కెథాలిసిజం, ప్రొటెస్టాంటిజం, ఈస్టర్న్ ఆర్థడాక్సీ, అండ్ ఇంకా మైనర్ గ్రూప్ వచ్చేసి నాన్ ట్రినిటేరియన్ అండ్ రెస్టోరేషనిస్ట్ అంటారు. మళ్ళీ వీటిలో కూడా చాలా సబ్ గ్రూపులు ఉంటాయి. వీళ్ళకి కొన్ని ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఒకరితోనొకరికి, వీళ్ళకి ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఒకరితోనొకరికి. వీళ్ళు వెళ్ళే చర్చిలు వేరే, వీళ్ళు పాటించే పూజా పద్ధతులు వేరే. సో కొన్ని బ్రాడ్ ఓవర్లాప్స్ ఉంటాయి వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ లో, కొన్ని ఫండమెంటల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ లో ఒకరితోనొకరు పోల్చుకున్నప్పుడు. అండ్ ఈ డిఫరెన్సెస్ అన్ని కొత్తగా వచ్చినవి కాదు, ఎర్లియస్ట్ టైమ్స్ నుంచి ఈ డిఫరెన్సెస్ అనేవి అదే విధంగా వస్తా ఉన్నాయి. మధ్యలో చర్చ్ అంటే క్యాథలిక్ చర్చ్ వీటిని కలపడానికి చూసినప్పటికీ కూడా ఈ డిఫరెన్సెస్ అనేవి వస్తానే వచ్చినాయి. అల్టిమేట్లీ ప్రాటెస్టాంట్ మూవ్మెంట్ అన్నది ఒక సెపరేట్ బ్రాంచ్ లాగా ఎమర్జ్ అవుతుంది. సో క్రిస్టియానిటీకి ఒక కాంప్లెక్స్ హిస్టరీ ఉన్నది. 1700-1800 years హిస్టరీ, ఇది 2000 years హిస్టరీ. బట్ ఈ రోజు మన వీడియోలో చర్చ్ ఆఫ్ సెపల్కర్ గురించి మనం చూసుకున్నప్పుడు 6 డినామినేషన్స్ ఈ చర్చ్ ని కంట్రోల్ చేస్తాయి. బట్ ఈ 6 డినామినేషన్స్ కి ఒకరంటే ఒకరికి నమ్మకం లేదు. ప్రతి విషయంలో ఏదో ఒక గొడవలు వస్తూ ఉంటాయి. ఒకలాగా చేద్దామని ఒకరంటే ఇంకోలా చేద్దామని ఇంకోరు అంటారు. అండ్ ఇదేదో ఆషామాషి జాగా కూడా కాదు కదా, ద హోలియెస్ట్ ప్లేస్ ఇన్ హోల్ క్రిస్టియన్ ట్రెడిషన్, హోలియెస్ట్ చర్చ్. సో ఈ గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు 18th సెంచరీలో అప్పటి ఆటమన్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో తను ఒక ఫిర్మాన్, ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. అదేంటంటే చర్చ్ కి సంబంధించిన ఏ విషయం కూడా ఎట్లుందో అదే విధంగా ఉంచబడుతుంది, చేంజెస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఆ ల్యాడర్ ని కదిల్చినప్పుడు వాళ్ళకి ఆ ల్యాడర్ పైన ఓనర్షిప్ ఉన్నట్టు. ల్యాడర్ పైన ఓనర్షిప్ ఉంటే లెడ్జ్ పైన ఓనర్షిప్ ఉన్నట్టు, అంటే ఆ గోడ పైన ఓనర్షిప్ ఉన్నట్టు. ఆ గోడ పైన ఓనర్షిప్ ఉంటే చర్చ్ పైన ఓనర్షిప్ ఉన్నట్టు. సో ఒక పర్టికులర్ వ్యక్తి లేకపోతే ఒక పర్టికులర్ డినామినేషన్ ఆ చర్చ్ పైన ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్నట్టు. దట్ మీన్స్ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో ఆ ల్యాడర్ ని ఎవరు కదల్చడానికి
ఎక్కడానికి వీల్లేదు. సో ఆ ల్యాడర్ అదే విధంగా అక్కడ 250 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉన్నది. సో ఈ ల్యాడర్ అనేది ఒక సిచ్యువేషన్ కి ప్రతీక. సో నవ్వు ఇదే పరిస్థితిని మీరు ఒక టోటల్ సిటీకి ఎక్స్పాండ్ చేయండి అండ్ ఇందులోకి ఇప్పుడు మీరు 3 మతాలను ఇంట్రడ్యూస్ చేయండి. ఈ 3 మతాలు ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా కోసం 100 సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నాయి. ఎందుకంటే 3 మతాల ప్రకారం అక్కడ వాళ్ళ దేవుడికి సంబంధించిన ఇంపార్టెంట్ స్థలం ఉన్నది అండ్ ఈ 3 మతాలు కూడా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మతాలు, ఇంపార్టెంట్ మతాలు. సో ఇప్పుడు చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. సో ఈ ల్యాడర్ అనేది ఒక సింబల్ అన్నమాట, జెరూసలేం కే సింబల్. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ డిసగ్రిమెంట్స్ అనేవి బ్రాడర్ మతాల మధ్యలోనే లేవు. ఈ విత్ ఇన్ మతాల్లో కూడా వేరియస్ డినామినేషన్స్ ఉన్నాయి. అంటే ఇస్లాం లో కూడా వేరియస్ థాట్ ప్రాసెస్లు ఉన్నాయి, షియా సున్నీ అని మనం చూసినాం ఆల్రెడీ. క్రిస్టియానిటీలో వేరియస్ ట్రెడిషన్స్ ఉన్నాయి, వేరియస్ డినామినేషన్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్యలో డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. అదే విధంగా జూడయిజం లో కూడా చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా థాట్ ప్రాసెస్లు ఉన్నాయి, వీళ్ళ మధ్యలో కూడా డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. సో మతాల మధ్యలో డిసగ్రిమెంట్స్ ఒకటే కాదు, విత్ ఇన్ మతాల్లో కూడా వేరియస్ గ్రూపుల మధ్యలో డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, చారిత్రాత్మకంగా ఉన్నాయి. అవి ఈ రోజుకి సెటిల్ కాలేదు, ఏ రోజు కన్నా అయితే మనకు తెలియదు. సో ఇంత జటిలమైన ప్రశ్న, జటిలమైన సిచ్యువేషన్ అన్నమాట. సో ఇంత పరిస్థితిలో 7th సెంచరీ నుండి 3 మతాలు, 3 పవర్ఫుల్ మతాలు ఒక్క జాగ కోసం గొడవ పడుతున్నప్పుడు వైలెన్స్ రాలేదా, ఊరు తగలబడలేదా అన్న ప్రశ్న వస్తుంది. అండ్ ఎస్, ఊరు తగలబడ్డది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు తగలబడ్డది. ఈ రోజుకి కూడా తగలబడుతూనే వస్తున్నది. జెరూసలేం డిడ్ బర్న్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. జెరూసలేం మీద మొత్తం ఎన్ని అటాక్స్ జరిగినాయి అన్న దానిపైన కొంచెం డిబేట్ ఉన్నది, కానీ మనం బ్రాడర్ కన్సెన్సస్ అన్న చూసుకున్నప్పుడు జెరూసలేం టోటల్ గా 2 సార్లు డిస్ట్రాయ్ చేయబడింది, 23 టైమ్స్ సీజ్ చేయబడింది, 52 టైమ్స్ అటాక్ చేయబడింది అండ్ 44 టైమ్స్ క్యాప్చర్ అండ్ రీక్యాప్చర్ చేయబడింది. అగైన్ ఇవన్నీ రఫ్ ఎస్టిమేట్స్, ఎందుకంటే ఎన్నిసార్లు జరిగింది ఈ ప్రాసెస్, ఏ విధంగా జరిగింది అన్న దానిపైన అసలు లెక్కలేదు ఇంకా. సో జెరూసలేం కథ అనేది వన్ ఆఫ్ ద బ్లడియెస్ట్ స్టోరీ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఒక జాగ కోసం, ఒక నేల కోసం, ఒక భూమి కోసం. ఆ భూమి, ఆ జాగానే జెరూసలేం, ఇజ్రాయెల్. సో ఇప్పుడు మనం సెకండ్ వీడియోలో ఏం చూసినాం, 8th సెంచరీ వరకు ఇస్లాం రైజ్ అయింది, వాళ్ళు జెరూసలేం ని క్యాప్చర్ చేసిరు. అదే విధంగా టెంపుల్ మౌంట్ పైన, అంటే జూయిష్ సెకండ్ టెంపుల్ డిస్ట్రాయ్ అయిన జాగాలో అలక్సా మాస్క్ అనేది కట్టిరు. అండ్ ఈ విధంగా ఇస్లాం కంట్రోల్ అనేది జెరూసలేం పైన కంటిన్యూ అవుతా వచ్చింది. సో ఇయర్ 1095 కామన్ ఈరాలో ఫ్రాన్స్ దేశంలో క్లేర్మాంట్ అనే ఊర్లో అప్పటి పోప్ అర్బన్ II వచ్చి ఒక ఫేమస్ స్పీచ్ ఇస్తాడు ఓపెన్ ఎయిర్ లో, క్రిస్టియన్స్ ని అడ్రస్ చేస్తూ. ఈ స్పీచ్ ఓపెన్ ఎయిర్ లో ఎందుకు ఇస్తాడంటే అంతమంది క్రిస్టియన్స్ ని హోల్డ్ చేసే సైజ్ ఉన్న చర్చ్ అప్పటికి లేదు. అంటే హీ వాజ్ అడ్రెసింగ్ ఏ లార్జ్ కాంగ్రిగేషన్ అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్పీచ్ క్రిస్టియానిటీ హిస్టరీలో, అదే విధంగా హ్యూమన్ హిస్టరీలో. అండ్ ఈ ఎగ్జాక్ట్ స్పీచ్ అన్నది మనకు లేదు ఈ రోజు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ స్పీచ్ కి. సో ఎగ్జాక్ట్ గా పోప్ ఏం మాట్లాడిండు అన్నది మనకు తెలియనప్పటికీ కూడా బ్రాడ్ గా ఆయన మెసేజ్ ఏంటో మనకు తెలిసి ఈ రోజు. అంటే ఆ రోజు క్రిస్టియన్స్ ని ఉద్దేశిస్తూ ఆయన ఏం మాట్లాడిరో మనకు ఒక రఫ్ ఐడియా ఉన్నది. సో ఆయన ఏం మెసేజ్ ఇచ్చిర్రు, యూరోపియన్ క్రిస్టియన్ వారియర్స్ అందరూ కలిసి క్రాస్ ని తీసుకొని ఈస్ట్ కి మార్చ్ చేయాలి. అంటే యూరోప్ నుంచి ఈస్ట్ కి అంటే జెరూసలేం కి. సో జెరూసలేం కి మార్చ్ చేసి ముస్లిం కంట్రోల్ నుండి, ముస్లిం రూల్ నుండి జెరూసలేం ని క్రిస్టియన్స్ రీక్లెయిమ్ చేయాలి, దానికోసం యుద్ధం చేయాలి అని డిక్లేర్ చేశారు. దానికి జనాలు కూడా అంగీకరించారు అని చెప్పేసి క్రిస్టియన్ ట్రెడిషన్ చెప్తుంది. అక్కడ గ్యాదర్ అయిన ప్రజలందరూ ఏకదాటిగా డేయస్ వల్ట్ అంటే గాడ్ విల్స్ ఇట్ అన్న నినాదాన్ని ఇచ్చిర్రు అని చెప్పేసి క్రిస్టియన్ ట్రెడిషన్ చెప్తుంది. అంటే దేవుడి ఆజ్ఞతోని, దేవుడి కోసం, దేవుడి పేరు మీద ఈ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి ఒక అంగీకారం ఏర్పడ్డది అక్కడ అని చెప్పేసి క్రిస్టియన్ ట్రెడిషన్ చెప్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న కాంటెక్స్ట్, మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక సజెషన్ చేశారు. అది ఏంటంటే, మీరు దేవుడు అన్న టాపిక్ వచ్చిన ప్రతిసారి జస్ట్ దేవుడు అని వాడుతారు, ఏ దేవుడు అని కొంచెం క్లారిఫై చేయండి అని చెప్పారు. సో మోనోథెయిస్టిక్ మతాల్లో దేవుడు ఒకరే ఉంటారు కాబట్టి నేను ఏ రిలీజన్ గురించి మాట్లాడితే దేవుడు అన్న ప్రతిసారి ఆ రిలీజన్ కి సంబంధించిన దేవుడు అని అర్థం. సో దేవుడి ప్రస్తావన ఏ రిలీజన్ కాంటెక్స్ట్ లో వచ్చినప్పుడు ఆ మతానికి సంబంధించిన దేవుడు అని దాని అర్థం. సో ఈ 3 మతాలు కూడా ఎబ్రామిక్ రిలీజన్స్ అయినప్పటికీ కూడా ఈ 3 మతాల్లో దేవుడికి సంబంధించి కొన్ని డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఈ 3 మతాల దేవుడు ఒక్కరే అని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది ట్రినిటీ అన్న కాన్సెప్ట్ ని నమ్ముతారు, కొంతమంది దేవుడు మనిషి రూపం తీసుకోవడం అన్న కాన్సెప్ట్ తోనే అగ్రి చేయరు. సో ఈ 3 మతాల్లో కూడా దేవుడు అన్న డెఫినేషన్ పైన డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. సో కాంటెక్స్ట్ కోసం నేను ఏ మతం గురించి మాట్లాడుతున్నానో, ఏ మతం కాంటెక్స్ట్ లో దేవుడు అన్న సబ్జెక్ట్ తెస్తున్నానో అక్కడ దేవుడు అంటే ఆ మతానికి సంబంధించిన దేవుడు అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నా కాబట్టి, క్రిస్టియన్ ట్రెడిషన్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఇక్కడ దేవుడు అంటే బైబిల్ దేవుడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ ఫర్ ఆస్కింగ్ మీ టు క్లారిఫై దిస్. సో ఈ పోప్ అర్బన్ II స్పీచ్, డేయస్ వల్ట్ అన్న నినాదం ఈ 11th సెంచరీ కాంటెక్స్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ పాయింట్ నుండి ద క్రూసేడ్స్
అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక రిలీజియస్ ఫర్వర్ టోటల్ యూరోప్ ని టేక్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే మెడివల్ యూరోప్ లో జెరూసలేం అన్నది ఒక ఫారెన్ సిటీ కాదు, ఏ మాత్రం కాదు. మనకు తెలుసు జెరూసలేం అన్నది మోడర్న్ డే ఇజ్రాయెల్ లో ఉన్నది, అంటే ఏషియాలో ఉన్నది, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో. అండ్ యూరోప్ ఈజ్ ఏ సెపరేట్ కాంటినెంట్. సో ఈ రోజు సందర్భంలో మనం చూసుకున్నప్పుడు యూరోప్ కి మిడిల్ ఈస్ట్ లేకపోతే ఇజ్రాయెల్ జెరూసలేం అన్నది ఫారెన్ ల్యాండ్. బట్ మెడివల్ యూరోప్ లో జెరూసలేం అన్నది యూరోప్ కి ఫారెన్ ల్యాండ్ కాదు. మెడివల్ యూరోప్ లో ఉన్న క్రిస్టియన్స్ కి జెరూసలేం అన్నది సెంటర్ ఆఫ్ ద వరల్డ్, బోత్ ఫిగరేటివ్లీ అండ్ లిటరలీ. ఎందుకంటే ఆ కాలం నాటి మ్యాప్స్ కి జెరూసలేం సెంటర్ లో ఉండే. సో జెరూసలేం వాజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాంటి జెరూసలేం వేరే మతస్థుల కంట్రోల్లో ఉన్నది. అండ్ జెరూసలేం కి కొన్ని వందల సంవత్సరాలుగా 4th 5th సెంచరీ నుండి క్రిస్టియన్స్ వెళ్తా వస్తున్నారు పిల్గ్రిమేజ్ కి. అలాంటిది ఒక 100-200 ఇయర్స్ నుంచి ముస్లిం కంట్రోల్ జెరూసలేం పైన రావడం వల్ల క్రిస్టియన్స్ కొన్ని కష్టాలు పడుతున్నారు. ట్యాక్సులు పే చేయాల్సి వస్తున్నది, ప్రొటెక్షన్ అనేది లేదు, చాలా సందర్భాల్లో దొంగతనాలు అనేవి జరిగేవి, విమెన్ పైన అటాక్స్ జరిగేవి. ఇట్లా కొన్ని టైమ్స్ లో పీస్ఫుల్ ఉండేది, కొన్ని టైమ్స్ లో గొడవలు జరిగేవి రెండు మతాల మధ్యలో. సో ఈ గొడవలన్నీ పీక్ కి వెళ్తున్న టైంలో పోప్ అర్బన్ II ఒక కాల్ ఇస్తారు. అదేంటంటే ఈ క్రూసేడ్ లో, అంటే జెరూసలేం ని మనం రీకాంక్వెస్ట్ చేయాలి అన్న ప్రాసెస్ లో ఏ యూరోపియన్ క్రిస్టియన్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ వాళ్ళ పాపాల నుండి విముక్తి జరుగుతుంది అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇస్తారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్. ఈ హోలీ ప్రాసెస్ లో ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళకి ఆ ప్రాసెస్ లో పాప విముక్తి అనేది చెందుతుంది. సో ఇది ఒక వార్ కాదు, ఒక అటాక్ కాదు. దిస్ ఈస్ ఎ జస్ట్ వార్. అంటే ఇది దేవుడి కోసం చేస్తున్న యుద్ధము, మీ పాపాలను పోగొట్టుకోవడానికి చేస్తున్న యుద్ధము అన్న కాన్సెప్ట్ ఎమర్జ్ అవుతుంది. దీన్నే జస్ట్ వార్ అంటారు. ఈ రోజు చాలా మందికి తెలిసిన జిహాద్ కాన్సెప్ట్ తోని సిమిలర్ ఉంటది ఇది. సో జస్ట్ వార్ అన్న కాన్సెప్ట్ ఈ సిమిలర్ టు జిహాద్ ఆఫ్ ఇస్లాం. రిలీజన్ కోసం రిలీజన్ పేరు మీద చేసే యుద్ధం. అండ్ 11th సెంచరీ మెడివల్ యూరోప్ అనేది ఏ విధంగా ఉండేది? ఒక వైలెంట్ సొసైటీ, ఒక యాంగ్షియస్ సొసైటీ అండ్ డీప్లీ రిలీజియస్ సొసైటీ. సో అలాంటి సొసైటీలో జస్ట్ వార్ అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ రియాక్షన్ చాలా ఎక్స్ప్లోజివ్ గానే ఉంటది, ఓవర్వెల్మింగ్ గానే ఉంటది. అండ్ హిస్టరీ రికార్డ్స్ మనం చూసుకున్నప్పుడు ఓవర్వెల్మింగ్ రియాక్షన్ వచ్చింది. అండ్ యూరోప్ లో ఇదంతా జరుగుతున్న టైంలో ఎవరైతే క్రిస్టియన్ ఎంపరర్ ఉన్నారో కాన్స్టాంటినోపుల్ అంటే మోడర్న్ డే ఇస్తాన్బుల్ టర్కీలో ఉంటది. రోమన్ ఎంపైర్ అనేది క్యాపిటల్ రోమ్ నుండి, అంటే ఇటలీలో ఉన్న రోమ్ నుండి కాన్స్టాంటినోపుల్ కి షిఫ్ట్ చేస్తుంది. కాన్స్టాంటినోపుల్ ఎంపరర్ కాన్స్టాంటిన్ పేరు మీద వచ్చింది. అండ్ ఎంపరర్ కాన్స్టాంటిన్ టైంలోనే రోమన్ ఎంపైర్ అనేది క్రిస్టియానిటీ మతాన్ని ఆపాదించుకుంటది. ఇది ఒక ఇంపార్టెంట్ చాప్టర్, దీని గురించి మనం సెపరేట్ గా డీల్ చేద్దాం ఈ రోజున. సో 11th సెంచరీలో కాన్స్టాంటినోపుల్ లో కూర్చున్న బైజాంటిన్ క్రిస్టియన్ ఎంపరర్ యూరోప్ కి లెటర్లు రాస్తున్నాడు, మాకు సోల్జర్స్ కావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈస్ట్ నుండి ఇస్లామిక్ అటాక్ అనేది జరుగుతూ వస్తుంది. ఇనిషియల్ గా ఈ ఇస్లామిక్ అటాక్ వాజ్ లెడ్ బై అరబ్స్. దెన్ ఇమ్మీడియట్లీ 2-3 సెంచరీస్ తర్వాత టర్క్స్ టేక్ ఓవర్ చేస్తారు. 1071 కామన్ ఈరాలో ఒక పెద్ద బ్యాటిల్ జరుగుతుంది సెల్జుక్ టర్క్స్ కి బైజాంటిన్ ఎంపైర్ కి మధ్యలో. అండ్ సెల్జుక్ టర్క్స్ వచ్చేసి బైజాంటిన్ ఎంపైర్ ఆర్మీని క్రష్ చేసేస్తారు. సో బైజాంటిన్ ఎంపైర్ ని డిఫెండ్ చేసుకోవడానికి రోమన్ ఎంపరర్ యూరోప్ కి లెటర్లు రాస్తున్నాడు సోల్జర్స్ ని పంపు అని. అండ్ ఏ బేసిస్ మీద అడుగుతున్నాడు సోల్జర్స్ ని? రిలీజన్ పేరు మీద. సో ఇక్కడ రియల్ పాలిటిక్స్ ఉన్నది, యుద్ధాలు ఉన్నాయి, అంటే వైలెన్స్ ఉన్నది, ఎట్ ద సేమ్ టైం రిలీజన్ కూడా ఉన్నది. సో మొనోథియిస్టిక్ కల్చర్స్ లో కామన్ ఫీచర్ మనం చెప్తూ వస్తున్న ఫీచర్ ఏంటి? రిలీజన్, పాలిటిక్స్, వైలెన్స్ ఇవన్నీ కో ఎగ్జిస్ట్ అవుతా ఉంటాయి. దానికి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఒక సైడ్ ఏమో యూరోప్ లో మతం అన్నది టేక్ ఓవర్ చేస్తా ఉన్నది, జస్ట్ వార్ అన్న కాన్సెప్ట్ టేక్ ఓవర్ చేస్తా ఉన్నది. అండ్ ఇంకో సైడ్ బైజాంటిన్ ఎంపైర్ లోనేమో ఈస్ట్ నుండి ముస్లిమ్స్ అటాక్ చేస్తున్నారు. బట్ ఆల్సో అదే టైంలో యూరోపియన్ పొలిటికల్ మేకప్ ఏ విధంగా ఉన్నది? యూరోప్ లో చాలా మంది నోబుల్స్ ఉన్నారు, కత్తులు అంబిషన్లతోని మనుషులు ఉన్నారు. బట్ యూరోప్ లో కాంకర్ చేయడానికి ఏం లేవు, రిచెస్ ఏం మిగల్లేదు. యూరోప్ వాజ్ పూర్ బ్యాక్ ఇన్ ద డే. 10th సెంచరీకి యూరోప్ అన్నది పూర్ అయిపోయింది, వెస్టర్న్ యూరోప్ అన్నది వాజ్ పూర్. సో ఈ అంబిషియస్ వైలెంట్ యంగ్ మెన్ కి ఈ జస్ట్ వార్ అన్నది ఒక గేట్ వే ఇచ్చింది. దేనికి? ల్యాండ్ కబ్జా చేయడానికి, లూటీ చేయడానికి, టైటిల్, పేరు, ప్రతిష్టలు సంపాదించుకోవడానికి. సో ఒక ఎకనామిక్ ఇన్సెంటివ్, పొలిటికల్ ఇన్సెంటివ్ కూడా ఏర్పడ్డది యూరోప్ లో ఉన్న పవర్ఫుల్ ఫ్యామిలీస్ కి, అంబిషియస్ పీపుల్ కి. అండ్ ఈ మొత్తం కాంటెక్స్ట్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం ఎమర్జ్ అయితే వస్తున్నది? అది వాటికన్ చర్చ్ యొక్క పవర్. అంటే వాటికన్ చర్చ్ కి హెడ్ అయిన పోపు, ఒక రిలీజియస్ ఫిగర్ అయిన పోపు రాజులని యుద్ధానికి పులుముతున్నాడు, ఆర్మీస్ ని డిక్టేట్ చేస్తున్నాడు. అంటే చర్చ్ రాజుల కన్నా పవర్ఫుల్ ఎంటిటీ లాగా ఎమర్జ్ అయితే వస్తున్నది. సో వాటికన్ చర్చ్ యొక్క హిస్టరీ, ట్రెడిషన్, రోల్ అర్థం కావాలి మీకు. అది ఈ రోజు ఈ వీడియోలో మనం కవర్ చేయలేము ఎక్కువ. అగైన్ యాజ్ ఆల్వేస్ సెపరేట్ వీడియోలో హ్యాండిల్ చేద్దాం. సో క్రిస్టియన్డమ్ లో, లార్జ్ అండ్ క్రిస్టియన్ సొసైటీలో వాటికన్ చర్చ్
మోస్ట్ పవర్ఫుల్ రిలీజియస్ పొలిటికల్ ఎంటిటీ లాగా ఎమర్జ్ అవుతుంది, రాజుల కన్నా పవర్ఫుల్ ఎంటిటీ లాగా ఎమర్జ్ అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ అన్ని మీరు కలుపుకోండి ఒకసారి. ఫేత్, రిలీజన్ అంటే నమ్మకం, 2 జియో పాలిటిక్స్, 3 హ్యూమన్ గ్రీడ్, 4th వచ్చేసి థర్స్ట్ ఫర్ పవర్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి ఒక లీతల్ కాంబినేషన్ లాగా తయారైతాయి అండ్ ఒక ఎక్స్ప్లోజివ్ అవుట్కమ్ అన్నది వస్తుంది. అవే క్రూసేడ్స్. సో 10s of thousands of people యూరోప్ నుండి నడుచుకుంటూ స్టార్ట్ అయ్యి జెరూసలేం వైపు ప్రయాణం అవుతారు. సో 11th centuryకి రైట్ కండిషన్స్ అన్నవి ఏర్పడిపోయినాయి, ఎమోషన్స్ అన్నవి ఇన్వాల్వ్ అయిపోయినాయి, అంబిషన్స్ అన్నవి ఇన్వాల్వ్ అయిపోయినాయి. బట్ ఇంకా ఆర్గనైజేషన్ అన్నది అంత క్లియర్ లేదు. సో ఈ క్రూసేడ్ ని ఎవరు లీడ్ చేస్తారు, ఎటు పోతున్నాము దీనిపైన క్లారిటీ లేదు. దానికి తోడు అమెచ్యూర్స్ ఉండేసరికి, ప్రొఫెషనల్ ఆర్మీస్ కాకపోయేసరికి చాలా కేయాస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో కొంతమంది కరిజ్మాటిక్ రిలీజియస్ లీడర్లు, ప్రీస్ట్లు వచ్చేసి కొన్ని వందల మందిని, వేల మందిని కలెక్ట్ చేసేసి జెరూసలేం సైడ్ వెళ్తారు. బట్ వీళ్ళలో చాలా మంది జెరూసలేం కి రీచ్ కాకముందుకే చంపబడతారు. ప్రొఫెషనల్ ఆర్మీస్ ముందు వీళ్ళు నిలబడలేకపోతారు. అండ్ దానికి తోడు ఎవరైతే బైజాంటిన్ ఎంపరర్ ఉన్నారో తను అడిగింది సోల్జర్స్ ని, కానీ అక్కడ వచ్చిందేమో నార్మల్ కామన్ విలేజర్స్. అండ్ వాళ్ళు బైజాంటిన్ ఎంపైర్ లోకి వచ్చేసి ఏదో కేవాస్ క్రియేట్ చేస్తా ఉంటారు. ఒక ప్రొఫెషనల్ ఆర్మీ లా బిహేవ్ చేయరు. సో రమ్మన్నది రాజే, కానీ వచ్చిన తర్వాత రాజు చెప్పింది చేస్తలేరు. ఎందుకంటే దే కెనాట్ టేక్ ఇన్స్ట్రక్షన్స్ బికాస్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ ఆర్మీస్. సో బైజాంటిన్ ఎంపైర్ లో కూడా ఒక కేవాస్ క్రియేట్ అయింది. రాజు కూడా మెల్లమెల్లగా అన్కంఫర్టబుల్ అవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ వచ్చిన మనుషులు మెల్లగా బైజాంటిన్ ఎంపైర్ ని కూడా కబ్జా పెట్టడం స్టార్ట్ చేస్తారు. రాజు వీళ్ళని పిలిచింది ముస్లిమ్స్ తో గొడవబడి, కానీ వీళ్ళు మెల్లగా బైజాంటిన్ ఎంపైర్ లో కూడా పాకెట్స్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరిలో వాళ్ళ ఓన్ అంబిషన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ ప్రాసెస్ మొత్తం ఇట్లా కేయాటిక్ గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఈస్టర్న్ క్రిస్టియన్స్ వర్సెస్ వెస్టర్న్ క్రిస్టియన్స్. ఈ ప్రాసెస్ మొత్తం ఏ బేసిస్ మీద స్టార్ట్ అయింది? క్రిస్టియన్స్ అందరూ కలిసి ముస్లిం డామినేటెడ్ జాగల్ని రీక్లెయిమ్ చేసుకొని ఒక జస్ట్ వార్ చేయాలని. బట్ యాక్చువల్ గా ఆన్ గ్రౌండ్ ఏ విధంగా ప్లే అవుట్ అవుతా ఉన్నది, అది ఈస్టర్న్ క్రిస్టియన్స్ వెస్టర్న్ క్రిస్టియన్స్ గొడవపడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ లో, వీళ్ళ వే ఆఫ్ లైఫ్ లో డిఫరెన్స్ ఉన్నాయి. బికాస్ వీళ్ళు ఒక్క రోజులు కాదు, ఒక్క దేశం వాళ్ళు కాదు, ఒక కల్చర్ కి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక భాష మాట్లాడే వాళ్ళు కూడా కాదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ప్లేలోకి వచ్చేసి మేం కంట్రోల్ చేస్తాం అన్న గొడవలు కూడా స్టార్ట్ అయిపోయినాయి విత్ ఇన్ క్రిస్టియన్స్ లో కూడా. అండ్ ఈ గొడవలు ఏ లెవెల్ కి వెళ్ళిపోతాయి అంటే, ఈ క్రిస్టియన్స్ వెళ్ళి జెరూసలేం ని అటాక్ చేయడం కాకుండా వచ్చి కాన్స్టాంటినోపుల్ ని అటాక్ చేస్తారు. క్రిస్టియన్ కాన్స్టాంటినోపుల్ ని టేక్ ఓవర్ చేస్తారు ఒక గ్రూప్. సో ఈ క్రూసేడ్స్ లో విచిత్రమైన విషయాలు అనేవి జరిగినాయి. సో ఈ ఫస్ట్ క్రూసేడ్, దీంట్లో పాల్గొన్న క్రూసేడర్స్ అందరూ యూరోప్ లో స్టార్ట్ అయ్యారు అండ్ కొన్ని సంవత్సరాల పాటు జెరూసలేం సైడ్ వెళ్తా వచ్చిర్రు. అండ్ స్టార్ట్ అయిన వాళ్ళలో చాలా మంది అసలు జెరూసలేంకి వచ్చే వరకు బతికి కూడా లేరు. ఆకలి, చలి, డిజీజులు ఇవన్నీ చాలా మందిని తినేసినాయి. అండ్ వీళ్ళు వచ్చే దారిలో చాలా అట్రాసిటీస్ కూడా చేశారు. దారిలో వస్తూ చాలా జూయిష్ కమ్యూనిటీస్ ని మ్యాసకర్ చేశారు. సో ఇక్కడ మీరు ఐరనీ చూడండి, ఎవరైతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా యుద్ధం కోసం బయలుదేరిరో, ఈ యుద్ధంలో ఫస్ట్ బ్లడ్ ఎవరిది డ్రా చేయబడింది? జూయిష్ బ్లడ్. అది కూడా యూరోపియన్ గడ్డ పైన. సో 2000 సంవత్సరాల నుండి ఏ యుద్ధం జరిగినా యూరోప్ లో లేకపోతే బ్రాడర్ మిడిల్ ఈస్ట్ లో రిలీజియస్ వైలెన్స్ అన్నది కామన్ గా కనిపిస్తూ ఉంటది. జూయిష్ పీపులే అధికంగా సఫర్ అవుతూ వచ్చిర్రు. ఎందుకంటే వాళ్ళ నంబర్స్ తక్కువ ఉంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తో పోల్చుకున్నప్పుడు. సో మోస్ట్ అట్రాసిటీస్, మోస్ట్ సఫరింగ్ జూయిష్ పీపుల్ ఫేస్ చేస్తూ వచ్చిర్రు క్రిస్టియన్స్ చేతుల్లో అండ్ ముస్లిమ్స్ చేతుల్లో లార్జ్లీ. సో ఇప్పుడు క్రూసేడ్స్ అనే జస్ట్ వార్ కూడా క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి మధ్యలో జరుగుతున్నప్పటికీ కూడా జూయిష్ పీపుల్ సఫర్ అవుతా వచ్చిర్రు, ప్రాణాలు కోల్పోతా వచ్చిర్రు, చంపబడుతూ వచ్చిర్రు. ఇది చరిత్ర, యూదుల చరిత్ర. యూరోప్ లో లేదా మిడిల్ ఈస్ట్ లో చరిత్ర మొత్తం వాళ్ళ సఫరింగే ఉంటది, వాళ్ళ పర్సిక్యూషన్ ఉంటది. సో ఇట్లా ఫస్ట్ క్రూసేడ్ ఆర్ క్రూసేడర్స్ యూరోప్ నుంచి స్టార్ట్ అయ్యి జెరూసలేం వచ్చే లోపల చాలా మంది చచ్చిపోయారు. ఆకలితో చచ్చిపోయారు, రోగాలతో చచ్చిపోయారు, వేరే ఆర్మీస్ వచ్చి సంపనీకి చూసారు, చాలా ఊర్లలో ట్రాప్ అయిపోయారు అండ్ ఆకలితోని విలవిలలాడి వాళ్ళ గుర్రాలని వాళ్ళే చంపుకొని తిన్నారు. అండ్ ఇంకా చాలా విచిత్రమైన ఘోరమైన విషయాలు జరిగినాయి మొత్తం ప్రాసెస్ లో. సో ఇట్లా కింద మీద పడుతూ, కష్టాలు పడుతూ, వైలెన్స్ సృష్టిస్తూ జూలై 15th, 1099 కామన్ ఈరా రోజున క్రూసేడర్స్, క్రిస్టియన్ క్రూసేడర్స్ జెరూసలేం పైన అటాక్ చేస్తారు. అండ్ ఇది మెడివల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ అండ్ వైలెంట్ అటాక్స్. ఈ క్రిస్టియన్ క్రూసేడర్స్ జెరూసలేం సిటీలో ఉన్న ముస్లిమ్స్ ని, జూయిష్ పీపుల్ ని మ్యాసకర్ చేస్తారు. మాస్ కిల్లింగ్స్ అనేవి జరుగుతాయి, సివిలియన్ మ్యాసకర్ అనేది జరుగుతుంది. అంటే నార్మల్ పీపుల్ చంపబడతారు, విచక్షణ అనేది లేకుండా నార్మల్ సివిలియన్స్, నార్మల్ పీపుల్ చంపబడతారు. ఈ క్రిస్టియన్ క్రూసేడర్స్ రాసిన క్రానికల్స్ మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఏమేమి రాశారు అంటే, వాళ్ళ గుర్రాల కాళ్ళు నిండిపోయినాయి అంట రక్తంతో. అంత రక్తం వారింది జెరూసలేంలో ఆ రోజు అని చెప్పేసి అటాక్ చేసిన క్రిస్టియన్ క్రూసేడర్స్ క్రానికల్ చేశారు. అటాక్ చేసిన వాళ్ళే బోస్ట్ చేసుకుంటూ రాశారు ఈ విషయాలను, మేము ఇంత గొప్ప పని చేసినాము అని చెప్పేసి. సో యాక్చువల్ గా జెరూసలేంలో ఆ రోజు ఎంతమంది చంపబడ్డారు అన్న విషయం పైన డిబేట్ ఉన్నది. బట్ అక్కడ మ్యాసకర్ జరిగింది, హ్యూజ్ వైలెన్స్ జరిగింది అన్న దానిపైన ఎటువంటి డిబేట్ లేదు. వన్ ఆఫ్ ద బ్లడీయెస్ట్ డేస్ ఇన్ మెడివల్ హిస్టరీ. సో ఈ విధంగా బ్రూటల్ వైలెన్స్
అలయన్స్ ద్వారా క్రిస్టియన్స్ జెరూసలేం ని టేక్ ఓవర్ చేస్తారు అండ్ టేక్ ఓవర్ చేసి ముస్లిం మాన్యుమెంట్స్ అన్నిటిని చర్చ్ లాగా కన్వర్ట్ చేస్తారు. టెంపుల్ మౌంట్ పైన ఉన్న డోమ్ ఆఫ్ ద రాక్ ని క్రిస్టియన్ చర్చ్ లాగా కన్వర్ట్ చేస్తారు. దానికి టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అని పేరు పెడతారు. టెంప్లం డొమిని. అలక్సా మాస్క్ ని ఒక రాయల్ ప్యాలెస్ లాగా కన్వర్ట్ చేస్తారు. అండ్ ఈ ప్యాలెస్ ని క్రమేణా వారియర్ మాంగ్స్ టేక్ ఓవర్ చేస్తారు. అండ్ ఈ వారియర్ మాంగ్స్ అనే వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి టెంపుల్ మౌంట్ అంటే అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఈ జాగాని టెంపుల్ ఆఫ్ సాలమాన్ అనే వాళ్ళు టెంప్లం సాలమానిస్. సో ఈ జాగాలో ఈ ప్యాలెస్ లో ఉండే వారియర్ మాంగ్స్ ఈ టెంపుల్ ఆఫ్ సాలమాన్ నుండి వాళ్ళ పేరుని డ్రా చేసుకున్నారు. వాళ్ళే ద టెంప్లర్స్. సో చరిత్ర చూడండి ఒకసారి. ఏ జాగాలో అయితే సాలమన్ టెంపుల్ ఉండేదో ఆ జాగాని రోమన్ ఎంపైర్ కూలగొడుతుంది. ఆ జాగాని కూలగొట్టిన కొన్ని రోజుల తర్వాత రోమన్ ఎంపైర్ అనేది క్రిస్టియన్ అవుతుంది. సో ఆ జాగా పైన కొన్ని సెంచరీస్ తర్వాత ముస్లిమ్స్ వచ్చి కాంకర్ చేసి అలక్సా మాస్క్ అని కడతారు. మళ్ళీ కొన్ని సెంచరీస్ తర్వాత ఆ మాస్క్ ని క్రిస్టియన్స్ వచ్చి కాంకర్ చేసి ఆ జాగాని టెంపుల్ ఆఫ్ సాలమాన్ అని రీనేమ్ చేస్తారు. అండ్ ఆ జాగాలో ఆ పేరు నుండి నైట్స్ టెంప్లర్ అన్న ఆర్గనైజేషన్ పుడుతుంది, అన్న గ్రూప్ ఆవిర్భవిస్తుంది. లైక్ లుక్ ఎట్ ద హిస్టరీ. సో లేయర్ బై లేయర్ చరిత్ర ఈ విధంగా బిల్డ్ అయితా వచ్చింది. సో ఈ వైలెంట్ హిస్టరీలో చాలా న్యూ థింగ్స్ అన్నవి ఎమర్జ్ అయితా వచ్చింది. దాంట్లో ఒకటి ఈ ఆర్డర్స్ ఆఫ్ ద వారియర్ మాంక్స్, అంటే గ్రూప్స్ ఆఫ్ వారియర్ మాంక్స్. వీళ్ళు లైఫ్ లాంగ్ వోస్ తీసుకున్నారు, ప్లెడ్జెస్ తీసుకున్నారు. పావర్టీ, చాస్టిటీకి, ఒక మొనాస్టిక్ లైఫ్ కి, అంటే ఎసెన్షియలీ సన్యాసానికి, దేవుడికి వాళ్ళ లైఫ్ ని, యూత్ ని డెడికేట్ చేశారు. బట్ వీళ్ళు అక్కడ ఆ టైంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తారు, వారియర్లు అవుతారు. అండ్ వీళ్ళలోంచి నైట్స్ టెంప్లర్ అన్న ఒక సంస్థ పుడుతుంది. అదే విధంగా నైట్స్ హాస్పిటాలియర్ అన్న ఒక సంస్థ కూడా పుడుతుంది. ఎందుకంటే ఇంతమంది పిల్గ్రిమ్స్ వస్తున్నప్పుడు వాళ్ళలో చాలా మంది సిక్ అవుతా ఉంటారు కదా, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి నైట్స్ హాస్పిటాలియర్ పుడుతుంది. అండ్ వీళ్ళే క్రమేణా స్టాండింగ్ ఆర్మీస్ అవుతారు, బ్యాంకర్స్ అవుతారు, ఎక్స్ట్రీమ్లీ రిచ్ అండ్ పవర్ఫుల్ కూడా అవుతారు. సో రాజులకి ప్యారలల్ గా ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నది పుడుతుంది, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ మిలిటరీ నెట్వర్క్ అన్నది పుడుతుంది, ఇంటర్నేషనల్ హాస్పిటల్ నెట్వర్క్ అన్నది పుడుతుంది. సో ఒక ప్యారలల్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నది పుడుతుంది. సో రాజులకి వీళ్ళ మధ్యలో కొట్లాటలు అనేవి జరుగుతాయి. సో వీళ్ళు హంట్ చేయబడతారు, బట్ కంప్లీట్ గా వానిష్ కూడా అయిపోరు. సో ఈ రోజు మనం చూస్తున్న మల్టీనేషనల్ కాన్సెప్ట్ అన్నది ఈ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాసినేటింగ్ హిస్టరీ. అగైన్ దీని మీద మనం గంటలు మాట్లాడవచ్చు. బట్ ఏ క్రూసేడర్స్ అయితే వైలెంట్ గా జెరూసలేం ని టేక్ ఓవర్ చేస్తారో వాళ్ళు ఒక కొత్త రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ రాజ్యానికి కింగ్డమ్ ఆఫ్ జెరూసలేం అన్న పేరు పెడతారు. సో ఈ ఫస్ట్ క్రూసేడర్స్ ఎస్టాబ్లిష్ చేసిన కింగ్డమ్ ఆఫ్ జెరూసలేం 88 ఇయర్స్ పాటు కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ 88 ఇయర్స్ పాటు ముస్లిం వరల్డ్ అన్నది డివైడెడ్ ఉంటది కాబట్టి వీళ్ళు కలిసి జెరూసలేం ని టేక్ ఓవర్ చేయలేకపోతారు. బట్ యాజ్ ఆల్వేస్ చరిత్రలో ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ఒక పవర్ఫుల్ లీడర్ ఎమర్జ్ అవుతాడు. సో ముస్లిం వరల్డ్ లో ముస్లిం ట్రెడిషన్ ప్రకారం జెరూసలేం ని క్రిస్టియన్స్ టేక్ ఓవర్ చేయడం అన్నది ఒక క్రైసిస్. అండ్ 88 ఇయర్స్ గా క్రిస్టియన్స్ జెరూసలేం ని కంట్రోల్ చేస్తూ వచ్చారు, టెంపుల్ మౌంట్ ని కంట్రోల్ చేస్తూ వచ్చారు, అలక్సా మాస్క్ ని కూడా కంట్రోల్ చేస్తూ వచ్చారు. సో ఇది ఒక సివియర్ క్రైసిస్. సో ఈ క్రైసిస్ లోంచి ఒక పవర్ఫుల్ లీడర్ ఎమర్జ్ అవుతాడు. దాన్నే సలాదీన్. సలాదీన్ ఒక లెజెండరీ ఫిగర్. మెడివల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్, కింగ్స్ అనుకోవచ్చు, పాపులర్ ఫిగర్స్ అని కూడా అనుకోవచ్చు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ తను ఒక కుర్దిష్ వ్యక్తి. ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో కుర్దిష్ పీపుల్ చాలా మంది అసలు ముస్లిమ్స్ అన్నారు. ఇరాన్ లో, టర్కీలో, సిరియాలో వాళ్ళు పర్సిక్యూట్ చేయబడతారు. వాళ్ళు ప్రాపర్ ముస్లిమ్స్ కాదు అని చెప్పేసి అల్ ఖైదా, ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయి, చాలా దారుణాలకు గురి చేస్తూ ఉంటాయి. కానీ ముస్లిం హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సలాదీన్. ఇదే కర్దిష్ యాన్సిస్ట్రీకి చెందిన వ్యక్తి. సో చరిత్ర చూడండి ఒకసారి, విచిత్రంగా ఉంటది. సో సలాదీన్ ఒక పవర్ఫుల్ లీడర్, ముస్లిం ఆర్మీస్ అన్నిటిని కలుపుతాడు. 4th జూలై 1187 కామన్ ఈరాలో క్రూసేడర్స్ కి సలాదీన్ ఆర్మీస్ కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. అండ్ ఇక్కడ సలాదీన్ చాలా తెలివి వాడతాడు, గ్రేట్ మిలిటరీ స్ట్రాటజీలు వాడి క్రూసేడర్ ఆర్మీని ఓడగొట్టేస్తాడు. ఒక్క రోజులో కింగ్ ఆఫ్ జెరూసలేం క్యాప్చర్ అవుతాడు, ట్రూ క్రాస్ క్యాప్చర్ అవుతుంది. అంటే క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం ఏ క్రాస్ పైన అయితే యేసు సిలువేయబడ్డాడు అని నమ్ముతారో ఆ క్రాస్ ని 4th సెంచరీలో ఎప్పుడైతే రీడిస్కవర్ చేస్తారో అదే క్రాస్ ని మధ్యలో వచ్చి పర్షియన్స్ క్యాప్చర్ చేస్తారు. మళ్ళీ క్రిస్టియన్స్ వెళ్ళి యుద్ధం చేసి వాపస్ తెచ్చుకుంటారు. ఆ క్రాస్ ని సలాదీన్ ఫోర్సెస్ క్యాప్చర్ చేస్తాయి. అండ్ ఆ పాయింట్ నుండి ట్రూ క్రాస్ అన్నది మళ్ళీ కనబడదు. సో ఈ విషయం క్రిస్టియన్ ట్రెడిషన్ లో ఒక డీప్ ట్రామాని క్రియేట్ చేస్తుంది. సో మెల్లగా సలాదీన్ ఒక్కొక్క ఊరిని క్యాప్చర్ చేస్తూ వచ్చి మొత్తం కింగ్డమ్ ని టేక్ ఓవర్ చేసేస్తాడు. అండ్ ఒక పెద్ద ఆర్మీని వేసుకొని జెరూసలేం ముందు వచ్చి నిలబడతాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. సలాదీన్ ని చరిత్ర ఇందుకే గుర్తు పెట్టుకుంటారు. జెరూసలేం ముందు వచ్చి ఏం చేసిండు అన్న విషయం పైన సలాదీన్ ని చరిత్ర గుర్తు పెట్టుకుంటది. సో సలాదీన్ తన ఆర్మీతోని జెరూసలేం ని క్యాప్చర్ చేయడానికి వచ్చినప్పుడు జెరూసలేం లో ఉన్న క్రిస్టియన్స్ ఒక థ్రెట్ అనేది చేస్తారు. అదేంటంటే మీరు గనక మమ్మల్ని అటాక్ చేస్తే మేము టోటల్ జెరూసలేం సిటీలో ఉన్న అన్ని హోలీ సైట్స్ ని డిస్ట్రాయ్ చేస్తాం కంప్లీట్ గా. సో మీరు
జెరూసలేం ని క్యాప్చర్ చేసినా మీకు బొగ్గు తప్ప ఏం మిగలదు, జెరూసలేం సిటీ ఆఫ్ యాషెస్ అయిపోతది అని చెప్పేసి ఒక థ్రెట్ అనేది ఇస్తారు. సలాదీన్ కి జెరూసలేం కావాలి, కానీ అందులో ఉన్న హోలీ సైట్స్ అన్ని డిస్ట్రాయ్ కాకుండా. సో ఇక్కడ ఒక నెగోషియేషన్ అన్నది జరుగుతుంది. ఏ క్రిస్టియన్స్ అయితే ర్యాన్సమ్ ఇవ్వగలుగుతారో, అంటే బంగారం ఇవ్వగలుగుతారో వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే ఒక మగాడికి 10 pieces ఆఫ్ గోల్డ్, ఉమెన్ కి 5 pieces ఆఫ్ గోల్డ్, ఒక చైల్డ్ కి 1 or 2 pieces ఆఫ్ గోల్డ్ అకార్డింగ్ టు వేరియస్ సోర్సెస్. సో ఈ విధంగా బంగారం ఇచ్చేసి వాళ్ళ ఫ్రీడమ్ ని వాళ్ళు కొనుక్కోవచ్చు. బంగారం ఇచ్చుకోలేని చాలా మంది, వేల సంఖ్యలో మంది స్లేవ్స్ అవుతారు. సో 1099 లో ఫస్ట్ క్రూసేడర్స్ వచ్చి జెరూసలేం ని క్యాప్చర్ చేసినప్పుడు జెరూసలేం లో ఉండే నార్మల్ సివిలియన్స్ అందరూ చంపబడ్డారు. ఇట్ వాజ్ ఎ వైలెంట్ బ్రూటల్ మ్యాసకర్. బట్ ఆన్ కాంట్రాస్ట్ సలాదీన్ వచ్చినప్పుడు ఒక నెగోసియేషన్ అన్నది జరిగింది. కొంతమంది క్రిస్టియన్స్ ఫ్రీ అవ్వగలిగారు, చాలా మంది స్లేవ్స్ లాగా ఉండిపోయారు. బట్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరూ లార్జ్లీ చంపబడలేదు, మైండ్లెస్ వైలెన్స్ అన్నది జరగలేదు. సో ఆ కాలం నాటి యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది లార్జ్లీ ఒక పీస్ఫుల్ ప్రాసెస్. మనుషులు స్లేవరీలోకి వెళ్ళినప్పటికీ కూడా లార్జ్లీ ఇది ఒక పీస్ఫుల్ ప్రాసెస్. అందుకని సలాదీన్ ని చరిత్ర గుర్తుపెట్టుకుంటది. ఈ మాత్రమన్న కరుణ చూపించిండు అని చెప్పేసి మర్సిఫుల్ కింగ్ లాగా సలాదీన్ ని చరిత్ర గుర్తుపెట్టుకున్నది. యూరోపియన్ చరిత్ర కూడా గుర్తుపెట్టుకుంది సలాదీన్ ని. సో ఈ విధంగా సలాదీన్ వచ్చేసి జెరూసలేం ని రీక్యాప్చర్ చేస్తాడు. డోమ్ ఆఫ్ ద రాక్ పైన ఉన్న క్రాస్ ని తీసేసి మళ్ళీ అలెక్సా మాస్క్ ని మాస్క్ లాగా కన్వర్ట్ చేస్తాడు. సో చరిత్రకి మళ్ళీ కొత్త లేయర్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ సలాదీన్ వచ్చి ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ విషయం చేస్తాడు. అదేంటంటే ఒక్కసారి క్రూసేడర్స్ వచ్చి జెరూసలేం ని క్యాప్చర్ చేసిన తర్వాత యూదులని జెరూసలేం నుండి బ్యాన్ చేస్తారు, యూదులని జెరూసలేం లోకి రానియ్యరు. సో ఒక్కసారి సలాదీన్ వచ్చేసి జెరూసలేం ని రీక్యాప్చర్ చేసిన తర్వాత యూదులని జెరూసలేం లోకి రానిచ్చేదానికి పర్మిషన్ వస్తుంది. యూదులందరినీ మళ్ళీ జెరూసలేం లోకి వచ్చి సెటిల్ గమ్మని ఒక ప్రొక్లమేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ముస్లిం రూలర్ జెరూసలేం లోకి జూయిష్ పీపుల్ ని రీఎంటర్ గమ్మని ప్రొక్లమేషన్ ఇస్తాడు, ఆర్డర్ ఇస్తాడు, పర్మిషన్ ఇస్తాడు. సో అగైన్ ఫ్యాసినేటింగ్ హిస్టరీ. ఈ రోజు అదే జెరూసలేం కోసం ముస్లిమ్స్ అండ్ జూయిష్ పీపుల్ గొడవ పడుతున్నారు, పాలెస్టీనియన్స్ అండ్ ఇజ్రాయలీస్. సో చూడండి చరిత్ర ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో. సో ఈ రోజు మోడర్న్ స్టాండర్డ్స్ ప్రకారం చూసుకున్నప్పుడు సలాదీన్ పెద్ద పీస్ఫుల్ అనిపించాడు. బట్ 12th century యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు సలాదీన్ ఒక గ్రేట్ మర్సిఫుల్ రూలర్. అందుకని లేటర్ సెంచరీస్ లో డాంటే ఎవరైతే గ్రేట్ ఇన్ఫర్నో రాసిరో దాంట్లో సలాదీన్ కి ఒక స్పెషల్ ప్లేస్ అనేది మెన్షన్ చేస్తారు. అఫ్ కోర్స్ హెల్లులోనే, బట్ హెల్లులో ఒక స్పెషల్ ప్లేస్. అగైన్ ఫ్యాసినేటింగ్ హిస్టరీ. అగైన్ డాంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ క్రిస్టియన్ ట్రెడిషన్. సో ఇక్కడతో సెకండ్ క్రూసైడ్ అనేది ఫినిష్ అవుతుంది. థర్డ్ క్రూసైడ్ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం. అగైన్ క్రూసైడ్స్ మీద మనం ఒక సెపరేట్ సిరీస్ చేయాలి. బట్ జెరూసలేం హిస్టరీలో, ఇజ్రాయెల్ హిస్టరీలో, గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ లో క్రూసైడ్స్ కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉన్నది. ఆ విషయాలు ఈ రోజు మోడర్న్ డే కాంటెక్స్ట్ ని డిఫైన్ చేస్తాయి. అందుకని కొంచెం డీటెయిల్ లో ఈ విషయాలు తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అవసరం. అందుకని ఇట్లా సర్ఫేస్ లెవెల్లో క్రూసైడ్స్ ని టచ్ చేసుకుంటూ పోతున్నాను, ఇంపార్టెంట్ ఫిగర్స్ ని టచ్ చేసుకుంటూ పోతున్నాను, ఇంపార్టెంట్ డ్రామాటిక్ టర్న్స్ ని మనం డాక్యుమెంట్ చేస్తూ పోతున్నాం, టచ్ చేస్తూ పోతున్నాం. అండ్ ఇవి ఫర్దర్ ఎపిసోడ్స్ లో కూడా కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు ఎపిసోడ్ డెన్స్ అనిపించకుండా ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. ఫర్దర్ గా కూడా వెంటనే కంటిన్యూ చేద్దాం. ఇది ఇంకెన్ని పార్ట్స్ వస్తుందో నాకు తెలియదు, ఇంకో 4-5 పార్ట్స్ వస్తుందని అనుకుంటాను ఈ గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ సిరీస్. సో క్విక్లీ ఫినిష్ చేద్దాం. అండ్ మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, హై బటన్ వాడండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియోస్ ఉంటాయి. అండ్ మాకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పండి. అండ్ యాజ్ ఆల్వేస్ వెళ్ళిపోయే ముందు కల్ట్ అవలాస్ కి షౌట్ అవుట్. సో ఈ రోజు మన కల్ట్ అవలాస్ వచ్చేసి రస్ట్ కోల్, ASNP, సాయి ఈశ్వర్ పిడతల, M4005J అండ్ కృష్ణ. సో థ్యాంక్ యూ కల్ట్ అవలాస్, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ ద ఈవినింగ్ షో కొత్త ఎపిసోడ్ ఈ రోజు రిలీజ్ చేసినాము. స్టార్టర్ అవలాస్ కి, కల్ట్ అవలాస్ కి యాక్సెసిబుల్ ఉన్నది. సో ఇలా ఎపిసోడ్ కూడా చూడండి, బాగా వచ్చింది, మంచి ఎపిసోడ్. అండ్ ఈ వీక్ లో ఇంకొక ద ఈవినింగ్ షో ఎపిసోడ్ కూడా వస్తుంది. సో మెంబర్షిప్స్ తీసుకోండి, మెంబర్స్ కి మంచి కాంటెంట్ ఉన్నది. అండ్ మెంబర్షిప్స్ ఆర్ ఎ గ్రేట్ వే టు సపోర్ట్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.